వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అభిషేక్ అగర్వాల్ నగరానికి చెందిన నగల వ్యాపారి. తన వద్ద ఉన్న ఆభరణాలన్నీ నగల దుకాణాల యజమానులకు చూపించి ఆర్డర్లు తీసుకుంటాడు. ఇందులో భాగంగా గత ఏప్రిల్ 16న సాయంత్రం 3 గంటల సమయంలో చందానగర్ వెళ్లారు. ఆ సమయంలో అతడి వెంట సంచిలో 1.5 కోటి విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు వెంట తెచ్చుకున్నాడు. తన కారులో డ్రైవర్తో కలిసి వెళ్లిన అభిషేక్ను దొంగల ముఠా ఒకటి అనుసరించింది. బ్యాగ్ బరువుగా ఉండడాన్ని గమనించిన దొంగలు అది ఖచ్చితంగా బంగారమే అని ఫిక్స్ అయ్యారు. కూకట్పల్లి నుంచి ఆ ముఠా కారును అనుసరించింది. చందానగర్లో నగలను చూపించేందుకు అభిషేక్ దుకాణంలోకి వెళ్లగా ఒక దుండగుడు ప్రత్యేకంగా తయారు చేసిన మేకును కారు వెనుక ఎడమ టైరుకు గుచ్చాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన అభిషేక్ డ్రైవర్ కూకట్పల్లి నెక్సా షోరూం వద్దకు వచ్చేసరికి టైర్లో గాలి లేకపోవడంతో రహదారి పక్కన ఆపి టైరు మార్చే పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో నగల సంచిని డ్రైవర్ సీటు కింద ఉండడం ముఠా గమనించింది. టైరు మార్చుతుండగా ముఠాలోని మహిళ కారులోని నగల సంచిని చాకచక్యంగా అపహరించింది. We didn't know the nationality of that lady and 2 gents. We didn't know which part of India they belonged. But we only knew that what they had done when this man was doing in the first video, he has put this on the tire and gone away. This is available, you can all see. This is some kind of a contraption or equipment that is put so that the air comes out slowly. దోపిడీ దొంగతనం వ్యవహారం అంతా సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ దొంగతనంలో 3 దొంగల ప్రమేయం పోలీసులు గుర్తించారు. ఆ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ఛేదించడానికి 150 సీసీటీవీ కెమెరాలను పోలీసులు శోధించారు. హైదరాబాద్ బెంగళూరు ప్రధాన మార్గంలోని అన్నింటినీ పరిశీలించారు. చోరీ తర్వాత దొంగలు కారులో పారిపోయినట్లుగా గుర్తించారు. ఆ కారు ఎక్కడెక్కడికి వెళ్లినట్లు నగరంలోని వివిధ సెంటర్లోని సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. దొంగతనానికి ముందు అంటే ఏప్రిల్ 9న తెల్లవారుజామున ఆలంపూర్ చెక్పోస్ట్ మీదుగా కారు నగరంలోకి వచ్చినట్లు గుర్తించారు. అలాగే చోరీ జరిగిన తర్వాత 17న తెల్లవారుజామున 3:45 కర్ణాటకలోని దేవనహళ్లి చెక్పోస్ట్ మీదుగా వెళ్లినట్లుగా తెలియంది. దీంతో దొంగలు బెంగళూరు పారిపోయి ఉంటారనే కోణంలో దర్యాప్తు సాగింది. Car number we got somewhere near Bangalore, it was entering Bangalore. We could get the timestamp of the car entering, leaving Bangalore and entering Bangalore after the offence on 17th. अब ये मालूम पड़ गया, अभी हमारे पास इतना ही इंफॉर्मेशन है, इनका विजुअल्स है और कार बैंगलोर से चला, उसका है बैंगलोर से चला और बैंगलोर को वापस किया. దొంగతనం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కానీ సీసీ ఫుటేజీల్లో వారి ముఖ కవలికలు సక్రమంగా లేకపోవడంతో పోలీసులకు దర్యాప్తు అడ్డంకిగా మారింది. టయోటా షోరూం, సర్వీస్ స్టేషన్ల ఆధారంగా కారు నంబరు చిరునామా గుర్తించి వెతకడంతో ముంబైకి చెందిన పంకజ్ సత్యనారాయణ షరాఫ్ పేరుపై ఉన్నట్లు తేలింది. ఏడాదిన్నర క్రితం అతడు
తబ్రేజ్ షేక్ అమ్మినట్లు, అతని నుంచి రాజేష్ సోని, ఎల్కే భాటియా, రోహిత్ల చేతులు మారినట్లుగా గుర్తించారు. తర్వాత బెంగళూరుకు చెందిన ఖలీల్ పాషా అలియాజ్ రషీద్ కొని ఓఎల్ఎక్స్లు అమ్మకానికి పెట్టగా గత ఏప్రిల్ 6న మైకేల్ బాల్క్సిన్ కొన్నట్లుగా గుర్తించారు. అయితే ఇంతమంది యజమానులు మారినా పంకజ్ పేరుపైనే కారు ఉండడంతో పోలీసుల దర్యాప్తులో జాప్యం జరిగింది. బాల్కిన్స్ వద్ద నుంచి కారును బెంగళూరులోనే ఉన్నట్లుగా నైజీరియన్లు రిచర్డ్ హెన్రీలు అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బెంగళూరులోని యూబీ సిటీ ప్రాంతంలో ఉంటున్న వీరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు నేరంతో సంబంధం ఉన్న నైజీరియన్లు పాల్ వేల్ను అరెస్టు చేసి చోరీకి వినియోగించిన కారుతో పాటు చోరీకి గురైన ఆభరణాల్లో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించడంతో పెరు నేరగాళ్లుగా విషయం బహిర్గతమైంది. బెంగళూరులోనే నౌషద్ అనే మెకానిక్ వద్ద కారు టైర్లను పంక్చర్ చేసే మేకుల్ని తయారు చేయించినట్లుగా తేలింది. బెంగళూరులోనే ఉంటున్న నైజీరియన్ బెంజిమన్ ఈ చోరీకి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. పెరు దేశ రాజధాని లీమాకు చెందిన మిరండా రోమియో డానియల్ పెర్సీ మెయిజియస్ సుల్కా రోజాతో బెంజిమన్కు గతంలో పరిచయం ఉన్నట్లుగా గుర్తించారు. బెంజిమన్ సూచన మేరకు పెరు నుంచి నేరగాళ్లు వేరువేరు విమానాల్లో భారత్కు చేరుకున్నారు. ఏప్రిల్ 4న మిరండా గోవాకు, అదే రోజు పెర్సీ ముంబైకి వచ్చినట్లుగా గుర్తించారు. ఏప్రిల్ 7న సుల్కా రోజాకు కోల్కతాకు వచ్చి తర్వాత రోడ్డు మార్గంలో బెంగళూరుకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. మొదట మిరండా, పెర్సీ బెంగళూరులోని శోభా రెసిడెన్సీలో దిగారు. రోజా వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి కార్లా ప్రేమ్ ఇన్ హోటల్కు మకాం మార్చినట్లు గుర్తించారు. మొదట వేసుకున్న పథకంలో భాగంగా బెంజిమన్ ఫిబ్రవరిలోనే నోయిడాలో 2000 చొప్పున చెల్లించి 3 ప్రీయాక్టివేటెడ్ సిమ్లను కొనుగోలు చేశాడు. కానీ వాటిని వినియోగించకుండా పెరు నేరగాళ్లు వచ్చిన తర్వాత వారికి అప్పగించాడు. బెంగళూరులో బెంజిమన్ సమకూర్చిన కారులో ఏప్రిల్ 9న హైదరాబాద్కు చేరుకున్న పెరు నేరగాళ్లు అక్కడే ఆ సిమ్లను వినియోగించినట్లుగా గుర్తించారు. చోరీ అనంతరం అక్కడే పడేసి పారిపోయారని పోలీసులు తెలిపారు. అక్కడికి వచ్చిన తర్వాత లక్డీ కాపూల్లోని హిల్ఫోర్డ్ హోటల్లో దిగారని, ముందుగా ఆబిడ్స్, చర్క్మాన్, గుల్జార్ హౌస్, మదీనా తదితర ప్రాంతాల్లో నగల దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించారని తెలుసుకున్నారు. అనంతరం కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వద్ద రెక్కీ చేసిన సమయంలో యాదృచ్ఛికంగా అభిషేక్ అగర్వాల్ కనిపించడంతో వెంబడించి చోరీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మలబార్ రోడ్ దగ్గరికి రావడం జరిగింది. తర్వాత సిపి గారు చూపించినట్టు పంక్చరింగ్ టూల్తో వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసుకున్న టూల్తో టైర్ పంక్చర్ చేసిన తర్వాత వాళ్ళు దే గాట్ ఇన్ టు దేర్ కార్ అండ్ దే ఫాలోడ్ దిస్ కార్. స్కోడా కంప్లైంట్ అభిషేక్ అగర్వాల్ యొక్క కార్ని ఫాలో అవుతూ, ఎందుకంటే ఒక విషయం మీరు నోట్ చేసుకోవాలి, ఆ స్కోడా ర్యాపిడ్ కార్ యొక్క టైర్స్ ఏంటంటే ట్యూబ్లెస్ టైర్స్. ట్యూబ్లెస్ టైర్ ఇంకా పంక్చర్ చేస్తే అది ఇమీడియట్గా డీఫ్లేట్ కాదు. one passenger can travel up to 20 to 25 kilometers, half an hour journey చేయొచ్చు. సో దే స్టార్టెడ్ ట్రైనింగ్ ద కార్. అయితే దానిలో మధ్యన అంబా ఫర్నిచర్ అని అభిషేక్ అగర్వాల్ యొక్క రిలేటివ్ ఉంటే ఆ షాప్ ముందు పార్క్ చేసుకుంటారు. అఫెండర్స్ కూడా వాళ్ళ కార్ను ఫాలో అయిపోయి దీన్ని పాస్ చేసి ముందుకెళ్ళినారు. మీకు అదే ఫుటేజ్ చూపించేదే. దోపిడీ చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా దొంగలు చాలా జాగ్రత్త పడ్డారు. యాక్టివేట్ చేసిన 3 సిమ్ కార్డులను ఒక్కొక్కటి 2000 రూపాయలకు కొనుగోలు చేశారని తెలుసుకున్నారు. ఇలాంటి ధృవపత్రాలు లేకుండా సిమ్ కార్డు కావాలంటే 250 షాప్ ఓనర్స్ తీసుకుంటారు. అయినా దానికైతే 2000 చెల్లిస్తే నోయిడాలో సులువుగా సిమ్ కార్డులు పొందవచ్చని పోలీసులు గుర్తించారు. కొనుగోలు చేసిన సిమ్ కార్డును ఏప్రిల్ 9న హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఫోన్లో వేశారని దర్యాప్తులో తేలింది. సిమ్ కార్డులు మార్కెట్లో సులువుగా లభించడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి నేరాల్లో సిమ్ కార్డుల ద్వారా దర్యాప్తు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారుతోంది. దోపిడీ దొంగలకు నకిలీ పాస్పోర్ట్ తయారీ ముఠాలతో లింకులున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జర్మనీ, గ్రీస్ దేశాల్లో పాస్పోర్ట్లను దొంగిలించగా వాటిని ఇండియాలో ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఆ పాస్పోర్ట్ ద్వారానే లకిడీ కాపుల్లోని సోఫా హోటల్లో ఉన్నారు. డాల్జింగ్లోని పాస్పోర్ట్లను ఫోర్జరీ చేశారని గుర్తించారు.
పోలీసులకు చిక్కినప్పుడల్లా నకిలీ పాస్పోర్ట్ వీసాలను చూపించేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు రిచర్డ్ ఏడాదికోసారి ఇండియాకు వచ్చేవాడని, సూరత్, ముంబై, బెంగళూరు నగరాల్లో తిరిగి వెళ్లేవాడని పాస్పోర్ట్ స్టేటస్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. నైజీరియన్లు హైదరాబాద్కు వచ్చి దోపిడీ చేయడానికి స్థానికులు ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అరెస్ట్ అయిన వారి కాల్ డేటాను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. చోరీ అనంతరం బంగారాన్ని విమానంలో తీసుకువెళ్లడం అంత సులువు కాదు కాబట్టి ముందస్తు ప్రణాళికలో భాగంగా రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు దొంగలు. ఈ క్రమంలోనే కోల్కతా, త్రిపుర, డార్జిలింగ్, సులిగురి మీదుగా రహదారి మార్గంలో నేపాల్కు ఈ దొంగల ముఠా వెళ్లినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 24 వరకు కాఠ్మండ్లోనే ఉండి ఎయిర్ ఇండియా విమానంలో మలేషియా వెళ్లినట్లుగా గుర్తించారు. మే 2న మరోసారి కాఠ్మండ్కు వచ్చి 2 రోజుల అనంతరం తిరిగి మలేషియా మీదుగా పెరూకు పారిపోయినట్లుగా దర్యాప్తులో తేలింది. దీంతో నేపాల్లోనే బంగారం విక్రయించి సొమ్ము చేసుకుని ఉంటారనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడైన బెంజమిన్ తన బంధువు చనిపోవడంతో ఏప్రిల్ 6నే నైజీరియా వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ పోలీసులు బెంగళూరులో సోదాలు చేస్తున్న విషయం గ్రహించిన బాల్కిన్స్ త్రిపుర వద్ద బంగ్లాదేశ్ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ సరిహద్దు దళానికి చిక్కడంతో అక్కడ జైలుకు పంపించారు. అతన్ని కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు బహిర్గతం అవుతాయని పోలీసులు చెప్పారు. $3.5 కిలోల బంగారు ఆభరణాల చోరీ కేసును ఛేదించడానికి పోలీసులు 45 రోజులు శ్రమ కోరాల్సి వచ్చింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 100 మంది దర్యాప్తులో పాల్గొన్నారు. 5 ఎస్ఐలతో కూడిన బృందం బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల్లో గాలించింది. కాఠ్మండ్లోని ఢాకా హోటల్లో నిందితులు బస చేసినట్లు గుర్తించింది. అక్కడ సీసీటీవీ కెమెరాలను కూడా శోధించారు. అంతేకాదు, దోపిడీ చేసిన మహిళ ఇన్ఫజోనా సుల్కా రోజా ఎస్ఐ బిలాన్ బెంగళూరులో నుంచి కోల్కతా వెళ్ళినట్లుగా గుర్తించారు. అక్కడి నుంచి నేపాల్ సరిహద్దు ద్వారా కాఠ్మండ్కు చేరుకుంది. ఆ సమయంలో ఐఎస్డీ ద్వారా నిందితులతో మాట్లాడిన పోలీసులు దర్యాప్తులో తేలింది. వీటన్నింటికీ సంబంధించి ఆధారాలు సంపాదించగలిగారు. నేరస్తులు తాము బస చేసిన హోటళ్లలో నకిలీ పాస్పోర్ట్ ప్రతులు ఇవ్వడం పోలీసుల దర్యాప్తు జటిలమైంది. పెరూకు పారిపోయిన నేరగాళ్లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే అక్కడికి ప్రత్యేక బృందాల్ని పంపేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు.